శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. దేవుని సన్నిధానంలో మీరు అడుగుతున్న దానికి దేవుడు అద్భుతమైన జవాబిస్తూ ఉన్నారు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి. ఒకవేళ బైబిల్ లేకపోతే నాతో కలిసి ఈ వాక్యమును ధ్యానం చేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఈరోజు అద్భుతమైన సమాధానం ఏంటంటే, దేవుని వాగ్దానము, మీకు అపాయము సంభవింపదు ఇక మీదట. ఇంతవరకు కొన్ని అపాయములు వచ్చినాయేమో. ఈ వచనంలో మీరు చూడొచ్చు 1, 2, 3, 4 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఏమొస్తుందో, ఏం జరుగుతుందో. అప్పుడంటే అలాగా బలం మీద ఎదుర్కోగలిగాం, కానీ ఇప్పుడు అంత బలం లేదు. ఏదైనా కష్టం వస్తే నేను ఎదుర్కోలేను, దాని మీద నేను ముందు నిలబడలేను. దెబ్బ తగిలిందంటే పడిపోతాం. వ్యాపారంలో నష్టం వచ్చిందంటే మళ్ళీ జీవితంలో పైకి రాలేం అని అనుకుంటున్నామేమో. ఇక మీదట ఎప్పుడు కూడా మీకు అపాయము సంభవింపదు, మేలు జరుగుతుందే కానీ కీడు జరగదు. చాలా ఎందుకు భయపడుతున్నావు? చూస్తున్నావు కదా, వింటున్నావు కదా, నిజమేనా అన్నట్టు చూస్తున్నావా? నిజముగా 100% నీవు నమ్మిన దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఏమో నాకేం రోగం వస్తుందో, క్యాన్సర్ వచ్చేస్తుందేమో, లేకపోతే శరీరం అంతా కుళ్ళిపోతుందేమో, కోసేస్తారేమో, తీసేస్తారేమో, మరలా అందరి ముందు అవమానంగా అయిపోతానేమో. దేవుడు నీకు కీడు రానివ్వడు, దేవుడు నీకు అపాయము సంభవింపనివ్వడు. ఇక మీదట ఏ అపాయము మీకు రాదు. ఎందుకంటే దేవుడు మీ ఇంటి మీద దోషమును కొట్టివేసి ఉన్నాడు, దేవుడు నీ పాపమును కొట్టివేసి ఉన్నాడు. ఇక ఏ పాపము, శాపము నీ ఇంటి మీద ఏలుబడి చేయదు. యేసు నామములో కొట్టివేయబడింది కనుక ఇక మీదట అపాయము సంభవింపదు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, ఆత్మ మీకు తోడైండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నటువంటి గొప్ప మాట. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 37, 38 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 37, 38 వచనాలు ధ్యానం చేసుకుందాం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలకు నేను ఇలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంతా విస్తారముగాను నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంతా విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులుగా విస్తరించున్నట్లు నేను చేసేదను. దైవాశీర్వాదం ఈరోజు దేవుడు మనకిచ్చేది ఏంటంటే, విస్తరింప చేయటం మొదలు పెడుతున్నాడు. ఈరోజు 7 మార్లు ఆమేన్ అని చెప్పండి.
నీ వ్యాపారము, నీ ఇంటిలో అభివృద్ధి, పాడి పంటలకి, నీకు నాకు మనందరికీ, ఇక్కడున్న వారందరికీ, ఈ వాక్కు వినేవారందరికీ దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఏంటంటే విస్తరింపబడుట. ఆమేన్ అని చెప్పండి. మరలా ఆమేన్ అంటే అవునుగాక. నేను ఒక సేవకుడిగా ప్రకటిస్తున్నాను. దేవుడు తన వాక్కు నాకు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎక్కడ ఏది వాక్కు ప్రకటిస్తున్నానో అక్కడ అది సఫలమవుతుంది. అందుకనే ఇన్ని వేల మంది, లక్షలాది మంది ప్రజలు ఈ పరిచర్యలో ఫాలో అవుతూ ఉన్నారు. ఈరోజు వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడి ద్వారా మీకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే, వారు దేవునికి విరోధముగా తప్పిదములు చేసి, పాపములు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా వారి మీద చాలా శాపం వచ్చింది. ఆ శాపము ద్వారా చాలామంది ప్రజలు మరణించారు, చాలామంది చెదిరిపోయారు. వారి విషయంలో యెహెజ్కేలు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడాడు. ఓ యెహెజ్కేలు, వారి దోషము గురించి, వారి పాపము గురించి ప్రార్థిస్తున్నావు. ఓకే, ప్రార్థన ఆలకించాను, భయపడకు. నేను మరలా పోయిన వారిని మరలా బాగు చేస్తాను, చెదిరిపోయిన వారిని మరలా సమకూరుస్తాను. అప్పుడు యెహెజ్కేలు అన్నాడు, పోయిన వారిని ఎలా సమకూరుస్తావు? చాలామంది చచ్చిపోయారు, చాలామంది సమాధులైపోయారు, వారు మట్టిలో మట్టి అయిపోయారు అని యెహెజ్కేలు మాట్లాడితే, అప్పుడు యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు, ఓ యెహెజ్కేలు, ఈ ఒక్క మాట గమనించు, గొర్రెలు విస్తరించినట్లుగా విస్తరింపచేస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గొర్రెలు పట్టుకుని నియామక దినాలంటే పండుగను ఆచరించవలసిన దినముల్లో, పస్కాను ఆచరించవలసినప్పుడు యెరూషలేముకి అందరూ కూడా గొర్రెలను పట్టుకొస్తారు. పాప పరిహారార్థ బలిగా వారు రక్తం చిందించడానికి గొర్రెలను తీసుకొస్తారు. ఒక్కొక్కరు కూడా ఎన్ని పాపాలు చేశారో అన్ని గొర్రెలు వధించటం వారికి అలవాటు. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణంబవస్య అన్న మాటకి పాపం పోవటానికి బలి అర్పణ జరగాలని ఇశ్రాయేలీలు, యూదులు యెరూషలేముకి వెళ్ళి గొర్రెలను బలి అర్పిస్తూ ఉండేవారు. పస్కా పండుగ సమయంలో యెరూషలేము అంతా ఎలాగుంటుందంటే గొర్రెల మందలతో నిండిపోతుంది అనమాట. మనుషుల కంటే గొర్రెలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఆ మాట యెహెజ్కేలుకి దేవుడు చెప్తున్నాడు. నియామక దినాల్లో యెరూషలేమునకు వచ్చి గొర్రెలంతా విస్తారముగా వారి పట్టణములందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేస్తానన్నాడు. యెహెజ్కేలు అన్నాడు, ఇది ఎలా జరుగుతుంది? మళ్ళీ ఇప్పుడు జనాలు మళ్ళీ గర్భాలు ధరించాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, గర్భాలు ధరించాలి, గర్భం తర్వాత మళ్ళీ 9 నెలలు ఆగాలి, మళ్ళీ పిల్లలు పుట్టాలి. పుట్టే వరకు వాడికి అవయవాలు సరిగ్గా ఉంటాయో లేవో తెలియదు, హార్ట్ ప్రాబ్లం అవుతుందేమో, శ్వాస ఉండదేమో, కొందరు బ్రతుకుతారు, కొందరు చచ్చిపోతారు కదా అని ఇలాంటి చాలా విషయాలు యెహెజ్కేలు దేవుని ఎదుట శోధించాడు. అప్పుడు దేవుడు అన్నాడు యెహెజ్కేలుతోటి, 37వ అధ్యాయము దర్శనం ఇచ్చాడు. వాక్యంలోకి వెళ్దాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, గొర్రెలు పండుగ రోజు యెరూషలేము పట్టణానికి గొర్రెలు వస్తే ఎలాగుంటుందో యెరూషలేము పట్టణం అంతా కూడా మనుషులతో నింపుతాను. ఎలా నింపుతావయ్యా? ఎలా జరుగుతుందంటే, ఒక దర్శనాన్ని దేవుడు యెహెజ్కేలుకి బయలుపరుస్తున్నాడు. యెహెజ్కేలుకి దేవుని హస్తము తన మీదకి వచ్చినప్పుడు ఆయన ఆత్మవశుడైపోయాడు. బాగా గమనించండి, యెహెజ్కేలు అనే అతను దైవజనుడు. దేవుడు అతనికి బయలుపరుస్తున్నాడు. చెదిరిపోయిన వారిని ఎలా రప్పిస్తాడో, చనిపోయిన వారిని, అలాగనే దూరం అయిపోయిన వారిని
ఖాళీ అయిపోయినటువంటి ఆ యెరూషలేము పట్ల దేవుని వాగ్దానము ఎలా నెరవేరుతుందో ఆయన ఈ దర్శనము ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటి దర్శనం అంటే, ఆ దర్శనములో ఒక లోయలోనికి దేవుని ఆత్మ యెహెజ్కేలుని తీసుకెళ్ళినప్పుడు ఆ లోయలో ఎన్నో భయంకరమైనటువంటి శవములు ఉన్నాయి, అక్కడ ఎముకలు ఉన్నాయి, చనిపోయినటువంటి వారి దేహములకు సంబంధించిన ఎముకలు ఎన్నో ఉన్నాయి. దేవుని ఆత్మ చెప్తా ఉంది, చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. ఎముకలు అనేకములు, అందరూ చదవాలి. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. అందరూ అర్థం చేసుకోండి. ఎముకలు అనేకములు లోయలో ఉన్నవి, అవన్నీ ఎండిపోయినాయి. ఆయన నరపుత్రుడా, ఎవరు ఆయన అంటే దేవుని ఆత్మ. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఓ నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు, చూడండి, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. ఆ దర్శనములో దేవుడు అడుగుతున్నాడు యెహెజ్కేలుని, ఇవన్నీ ఏంటి? ఎండిపోయిన ఎముకలయ్యా అన్నాడు. మరి ఎముకలన్నీ తిరిగి బ్రతకగలవా అన్నాడు. అప్పుడు చాలా ఆ జవాబు చెప్పడానికి ఇబ్బంది అయిపోయింది. బ్రతకగలవని ఎలా చెప్తాడు? బ్రతకలేవని ఎలా చెప్తాడు? మాట్లాడేవాడు దైవ కుమారుడు. పెద్ద టాస్క్ అయిపోయింది. యెహెజ్కేలు ప్లేస్లో మిమ్మల్ని పెట్టి దేవుడు ఈ మాట మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? నన్ను అడిగినా ఏం చెప్తాం మనం? చెప్పండి. బ్రతకగలవని చెప్పడే అంత విశ్వాసం మనకు ఉండదు. బ్రతకలేరు అనేంత పిరికితనం మనకు ఉండదు. మాట్లాడగలమా? హల్లెలూయా చెప్పాలి. చాలామంది డిప్లొమాటిక్గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? అత్తగారు కోడలు మాటల్లో డిఫరెంట్లు కనపడతాయి. ఇక్కడ యెహెజ్కేలు సైలెంట్ అయిపోయి ఏది చెప్పినా ఈయనతో కష్టమే బాబు అని, బాబు అది మీకే తెలుసు అన్నాడు. ఏమన్నాడు? అది నీకే తెలియనని. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అక్కడ? ఈ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? దైవం ఆయనతో మాట్లాడుతుంది. ఓ నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? మీరేం చెప్తారు? ఇప్పుడు యేసునందు విశ్వాసంతో వచ్చిన మీరు ఎండిపోయిన స్థితి మరలా బ్రతుకుతుందంటే మీరు చెప్పగలరా? ఏమని చెప్తారు? అవి బ్రతకగలవని నేను చెప్తానన్న వారు చేయి పైకెత్తారు. అంత దమ్ము మనకు లేదు కదా. ఎస్, ఓకే, అవి బ్రతకవు అని చెప్పగలిగిన వారు చేయి పైకెత్తాడు. మీకు నాకు ఏ పరిస్థితి ఉందో అప్పుడు యెహెజ్కేలు కూడా అదే పరిస్థితి. అప్పుడు అన్నాడు యెహెజ్కేలు, ప్రవక్త కదా, తెలివిగా మాట్లాడాడు. బాబు అది మీకే తెలియను అన్నాడు. ఎస్, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, అయితే చూడు, బాగానే మాట్లాడావు, బాగానే తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు నీ నోట ఒక వాక్కును పెడుతున్నాను, నీవు ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎవరితో మాట్లాడమన్నాడు ఆయన? ఎముకలతో. ఈ బైబిల్ ఎంత ఇది ఎలా ఉంటుందంటే, బైబిల్ వాక్యము చాలా నమ్మశక్యము లేకుండా ఉంటుంది. దాన్ని నువ్వు నమ్మటమే దైవభక్తి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. శూన్యములో ఏదైనా నిలబడుతుందా అంటే నిలబడదు, కానీ అది నిలబడుతుందని చెప్తుంది దేవుని వాక్యం. ఎండిపోయిన ఎముకలు జీవము కలిగి బ్రతుకుతాయా? బ్రతుకు. కానీ దేవుని ఆత్మ ఆ దర్శనములో యెహెజ్కేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నోరు తెరిచి ప్రవచనం మాట్లాడు. ఓ ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. దేవుడి మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు, ఆమేన్, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి, ఆమేన్, మీరు బ్రతుకున్నట్లు
నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చూడండి, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. చూడండి, దేవుని ఆత్మ యెహెజ్కేలుకి బయలుపరుస్తున్నాడు. ఇదిగో నువ్వు మాట్లాడు, ఎండిపోయిన ఎముకల వైపు నువ్వు చూచి నేను నీ నోట ఇచ్చిన ప్రవచన వాక్కు వాటి వైపు చూచి మాట్లాడు. మాట్లాడుతున్నప్పుడు అక్కడ క్రియ జరుగుతుంది. ఆమెన్, ఆమెన్ అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా విచిత్రంగా ఉంది. ఈ ఎముకల లోయలోకి వెళ్ళాడు. ఇదంతా దర్శనం అనమాట. ఆలోచిస్తున్నాడు యెహెజ్కేలు. ఓ ఎండిపోయిన ఎముకలారా, దేవుని ఆత్మ మీ మీదకి వస్తుంది, మీరు బ్రతుకున్నట్లుగా దేవుని ఆత్మ మీ మీదకి వస్తుందని చెప్పమన్నాడు. చెప్తే ఈయన చెప్తూ ఉండగా, ఈ మనుషుడు ఇలా మాట్లాడుతూ ఉండగా గడగడ 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 పెద్ద సౌండ్ వచ్చేసింది. ఏ సౌండ్ అది? ఎముకల సౌండ్ అది. ఎందుకంటే ఎన్నో శవములు పాతి పెట్టారు. ఆ శవముల్లోకి, ఆ ఎండిపోయిన ఎముకల్లోకి ఆత్మ వెళ్ళినప్పుడు ఆ ఎముకలలో జీవము కలిగింది. మరలా కొత్త శరీరం వచ్చేసింది, మాంసం వచ్చేసింది. మరలా ముందు ఎముకలన్నీ, చెదిరిపోయిన ఎముకలన్నీ ఏ బాడీకి ఆ బాడీ సెట్ అయిపోయింది. ఈ ఎముక ఆ ఎముక తగులుతున్నప్పుడు సౌండ్ గడగడలాడుతూ ఉంటే, గడగడ 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 గడగడలాడుతుంటే ఆశ్చర్యపోయాడు యెహెజ్కేలు. చదవండి, చూడండి అక్కడ. నేను ఇలా మాట్లాడి ముగించిన వెంటనే ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి. ఈరోజు దేవుని వాక్యం ఇదే. ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఆమేన్. నేను చూచుచుండగా ఏడిపోయిన ఎముకలు, ఊడిపోయిన ఎముకలు, చల్లా చెదిరైపోయిన ఎముకలు మరలా సమకూర్చబడటం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎండిపోయిన ఎముకలలోనికి దైవజనుడు ప్రకటిస్తూ ఉండగా దేవుని ఆత్మ ఆ ఎండిన ఎముకల్లోకి వెళ్ళి జీవము కలిగి నిలబడ్డాయి. చప్పట్లు కొట్టగలరా? చప్పట్లు కొట్టగలరా? చేతులు పైకెత్తి కొట్టగలరా? ఈ అనుభవం మీ జీవితంలో జరగబోతుంది. ఈ అనుభవం మన జీవితంలో జరగబోతుంది. నీవు ఈ అభిషేకం తర్వాత నీవు మాట్లాడు. ఎండిపోయిన నీ పరిస్థితి ఎదుట మాట్లాడితే అందులోనికి దేవుని జీవం వెళ్తుంది. పాడైపోయిన నీ వ్యాపారం వైపు చూచి యేసు నామములో నువ్వు మాట్లాడు, అందులోకి దేవుని ఆత్మ వెళ్తుంది. పాడైన వ్యవసాయము, ఆక్వాకల్చర్, ఏ పరిస్థితి అయినా తారుమారైపోయిన పరిస్థితుల్లోనికి దేవుని వాక్కు ప్రకటిస్తే అక్కడ కార్యములు జరుగుతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎండిపోయిన ఎముకలు జీవం పొందటానికి పరిశుద్ధాత్ముడి రోజు నీకు అధికారం ఇచ్చుచున్నాడు, నాకు అధికారం ఇచ్చుచున్నాడు. గడగడ గడగడ శబ్దములతోటి ఎముకలన్నీ నిలబడ్డాయి. నిలవబడినప్పుడు వాటి మీద చర్మము కప్పబడింది. వానిలోనికి, ఆ ఎముకల్లోనికి మాంసం, పైగా ఎవరి మాంసం వారికే వచ్చేసి, ఎవరు ఊపిరితిత్తులు వారియే. అలా చేంజ్ అవ్వలేదు. ఎక్కడ ఏది మట్టి అయిపోయిందో అది మరలా తిరిగి కట్టబడింది. నీది ఏది పోయిందో అది నీది నీకే వస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నావు అది నీకే వస్తుంది. నేను సేవకుడిగా ప్రకటిస్తున్నాను, మన జీవితాల్లో ఆయన కృప దయ మెండుగా రాబోతుంది. మనం అనుకుంటాం పోయింది,
అయిపోయింది చరిత్ర. నో, అవదు, ప్రారంభమవుతుంది. జీవాత్మ ఎలా ప్రారంభమవుతుందంటే ఇది ఆత్మ ద్వారా జరుగుతుంది. ఎలా జరుగుతుంది చెప్పాలి, అందరూ చెప్పాలి. పోయి నీళ్ళు ఎలాగొస్తుందంటే, నీ బిడ్డ పెళ్లి ఘనంగా చేస్తావంటే ఏ డబ్బులు ఎలా చేస్తావు, ఎలాగ ఉద్యోగం వస్తుంది, ఎలా చదువుతావు, నువ్వు చెప్పాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఎండిపోయిన ఎముకలు జీవముతో నిలబడతాయి. పైకి అందరూ ఇలాగ ఉన్నారు కానీ మన జీవితంలో మన ఎముకలు ఎండిపోతున్నాయి. ఫైనాన్షియల్ పరిస్థితి బాగోగా లేక ఏ సమస్య వచ్చినా అది దేన్ని కొడుతుంది అంటే ఎముకలనే కొడుతుంది. అది నాకు కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు ఫ్రెండ్స్. వారు నాకు చెప్పింది ఏంటంటే, ఎందుకు అందరికీ బోన్ క్యాన్సర్ వస్తుందంటే అని అడిగాను నేను. చాలామందికి ఎముకలు పౌడర్ కింద రాలిపోతున్నాయి, చాలా ఇసుకలా రాలిపోతుంది. ఎముకల్లో బలము పోయింది చాలామందిలో. అందుకే ఏ చిన్న దెబ్బ అలా పడిపోతున్న ఇరిగిపోతున్నాయి. చాలామందిలో రోగం వచ్చేసిందని చెప్పాడు. ఏ అన్నాను, ప్రజలకున్న సమస్యలకి వారు ఆలోచన చేసి ఆలోచన అంతా కొంత సమయం ఆలోచిస్తారు. వారు అయ్యో వ్యాపారం లేదు, ఇల్లు లేదు, లేకపోతే పిల్లలు లేరు, అది లేదు, ఇది లేదు, సమస్యలు, అప్పులు, బాధలు ఆలోచిస్తూ వారు వదిలేసేమనుకుంటారు. కానీ ఆలోచన చేసి విడిచిపెట్టిన అనుకున్న తర్వాత ఆ ఆలోచన 78 గంటలు ఎముకల మీద పనిచేస్తుందట. ఆ స్ట్రెస్ దేని మీద పనిచేస్తుంది? శరీరం లోపల ఎముకల మీద ఆ ఒత్తిడి కలగజేస్తుందట. ఎన్ని సమయాలు ఎక్కువ ఆలోచిస్తామో, ఆలోచించి విడిచిపెట్టేసాను అనుకుంటావు, కానీ అది నీలో నుంచి బయటకు పోవడానికి 78 గంటలు పడుతుందని చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఉన్న కష్టాలు, బాధలకి ఎముకలలో జీవము కోల్పోతూ ఉంది. ఎముకలలో జీవం మరలా రావాలి, బ్రతకాలి, బలపడాలంటే అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు, చాలామంది చెదిరిపోయారు. యెహెజ్కేలుతో అన్నాడు, నేను మరలా విస్తరింప చేస్తానన్నాడు. యెహెజ్కేలు అన్నాడు, ఎలా విస్తరింప జరుగుతుంది, ఇది ఎలా పాసిబుల్ అని అడిగాడు. అప్పుడు యెహెజ్కేలుకి దర్శనం ఇచ్చాడు. నేను ఏదైనా చేయగలను. ఎలా చేస్తానంటే, చనిపోయారని పదే అంటున్నావు కదా, ఆ ఎముకలలోనికి జీవాన్ని కలగజేస్తా. ఎండిపోయిన ఎముకలు టక్కుమని లెగిస్తాయి. రోగంతో ఉన్నవారు బాగుపడతారు. యేసునామం. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్నతంగా ఆలోచించండి, మీరు పాజిటివ్గా ఆలోచన చేయండి. ఏ రోగం మీ దగ్గరికి రాదు. ఏదైనా రోగం ఉన్నా మీ దగ్గర నుంచి పోతుంది. నీవు ఉన్నతంగా ఎప్పుడు ఆలోచిస్తావంటే, నా దేవుడు నాకున్నాడు, దేవుని ఆత్మ నాకున్నది, నేను సిగ్గుపడను అని నువ్వు నమ్మగలిగితే ఆటోమేటిక్గా ఏ కీడు 78 గంటలు నీ మీద ఒత్తిడి తెచ్చిందో అదే ఆశీర్వాదము 2 గంటల్లో నీ సిస్టాన్ని బాగు చేస్తుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధ మహిమ మీకు తోడై ఉండును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఇల్లు అమ్ముకున్నావు, ఏడుస్తున్నావా? కష్టాలు ఎక్కువైపోయినాయని ఏడుస్తున్నావా? అన్నీ పోయినాయి, ఎన్నో చేశాను, ఏది పనికి రాలేదు, నా జీవితం వ్యర్థమని ఏడుస్తున్నావా? ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి. యేసు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా కట్టబడతావు, మరలా కుటుంబము విస్తరించబడుతుంది. నీ బ్రతుకులో ఒక స్పెషల్ బ్లెస్సింగ్ చూడబోతున్నావు. అప్పులైపోయావని ఏడుస్తున్నావా? నా వల్ల కాదు, ఆదాయం లేదని ఏడుస్తున్నావా? ఏడవకు. నీ కన్నీళ్ళను ఆయన ముత్యాలుగా మారుస్తాడు. నీ గుండెలో కన్నీళ్ళు ఉన్నాయా? వేదన ఉన్నదా? ఇక మీదట నేను ఆశీర్వదించబడుతున్నాను నమ్ము. దైవము నాకు తోడుగా ఉంది. దైవజనుడు ద్వారా ప్రకటించాడు, గొర్రెలు విస్తరించినట్లుగా
పండుగలో యెరూషలేముకి గొర్రెలు తోలుకొస్తున్నట్టుగా వేల వేల గొర్రెలు, లక్షలాది గొర్రెలు ఆ పండుగ రోజు యెరూషలేముకు వచ్చినట్టుగా నేను ఇశ్రాయేలీయులను విస్తరింపజేసేదను అని వాగ్దానం ఈరోజు దేవుడు నీ పట్ల నెరవేర్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పట్ల దానిని ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు. ఆత్మ కార్యములు జరగబోదు. ఆత్మ అయిన వాడు నిన్ను అనాదిగా వీడివాడు. ఒంటరైన నిన్ను పెద్ద కుటుంబముగా కట్టబోతున్నాడు. 1000 మందిగా చేస్తాడు. అనేక మందికి అప్పిచ్చువారిగా ఉంచుతాడు. అనేక మందికి ఉపాధి కలగజేసే మనిషిగా పెడతాడు.